నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం అజ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శివర్ల రజితా శ్రీని యాదవ్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. ఈ గ్రామాన్ని మిగతా అభ్యర్థుల కంటే భిన్నంగా నేను అభివృద్ధి చేస్తానని ప్రజల ముందుకు వెళ్తున్నారు. మరి వారి ప్రచార శైలి ఏ విధంగా ఉందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, మీరు ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామం వైపు పయనించడానికి మీ మేనిఫెస్టో ఏమున్నది? మేనిఫెస్టో ప్రకారం మీ ప్రజలను ఏ విధంగా అభ్యర్థన చేస్తున్నారు? ఓట్లు గ్రామ ప్రజలకు, పెద్దలకు, అన్నలకు, తమ్ముళ్లకు ముఖ్యంగా తెలియజేయని ఏమనగా ఇంత ముందుకున్న లీడర్ల కంటే గ్రామ సమస్యలను అందరికంటే అత్యధికంగా మెరుగుపరుస్తానని నేను హామీస్తున్నాను. ఖచ్చితంగా మనకు ముఖ్యంగా గ్రామ పంచాయతీలో వీధి లైట్లు, ఇంకా మురిక్కాలలు, వాటర్ సమస్యలు, త్రాగునీరు అన్ని సప్లైని దగ్గరుండి చూసుకొని సిబ్బందితో ఖచ్చితంగా మెరుగైన పని చేపిస్తానని మనకు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, అధికార పార్టీ కాబట్టి ఎమ్మెల్యే గారితో ఇంకా మన మంత్రులతో కొట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి అత్యధికంగా ఏమైనా రోడ్లు కానీ ఎలాంటి గ్రామ పంచాయతీ సమస్యలున్నా నేను ముఖ్యంగా దాంట్ని పరిష్కరించి 100% చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇక్కడ గ్రామం సమస్యలు అంటే అంతర్గత సమస్యలు చాలా ఉంటాయి. రోడ్లు కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, దాంతోపాటు పరిశుభ్రత, పారిశుద్ధ్యం కావచ్చు, వీటన్నిటిని ఎలాంటి పరిష్కారం చూపుతూ ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించే అవకాశం ఉందంటారు? మెరుగ్గా నేను ముందుండి అందరితో, సిబ్బందితోని కానీ గ్రామ ప్రజలకు నెప్పించి ఇబ్బంది పడకుండా ఆ సమస్యలని మొత్తం ఏమేం ప్రాబ్లం ఉంది, ఎక్కడుందనేది వెంటాడి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా నేను సిబ్బందితో కానీ, నేను కానీ, మా వార్డు మెంబర్లతో కానీ ఖచ్చితంగా పని చేపిస్తాను. ఇక్కడ గ్రామంలో మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, ఇంకా యువత కావచ్చు, వీళ్ళందరికీ మీరు ఏ హామీ ఇస్తున్నారు? ఏ హామీ ప్రకారం మీరు ఓట్లకు ప్రచారం నిర్వహిస్తున్నారు? వృద్ధులకు కానీ, వితంతులకు కానీ ఒకవేళ ఇప్పుడు మన ఇవి పింఛన్లు రాకుండా ముందలుండి వాళ్ళని దగ్గర తీసుకొచ్చి పింఛన్ అప్లికేషన్లు పెట్టించి ఖచ్చితంగా పింఛన్లు ఇప్పిస్తాను. ఖచ్చితంగా 100% అందరితో కొట్లాడి ఇంకా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఖచ్చితంగా ఇప్పిస్తాను. యూత్కి వచ్చేసి ఇట్లా యూత్ మంచిగా చదువుకోవాలి, మీకు గ్రంథాలయం లాంటిది ఏర్పాటు చేస్తాను, పేపర్ వేపిస్తా, అందరూ ముందుండి మంచిగా ముందు బాటలు నడిచి ఏమన్నా సమస్యలు ఉంటే అందరితో పెద్దలతో ఒప్పించి పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను. సార్, యువత ప్రధానంగా మత్తు పదార్థాలకు కావచ్చు, ఇది తాగుడు బానిస ఎన్నో కుటుంబాలు జీవితాలు చిన్న భిన్నమవుతున్నాయి. వాళ్ళకు ఉపాధి అవకాశం విషయంలో కావచ్చు, ఆడుకోవడానికి క్రీడా మైదానం ఏర్పాటు విషయంలో, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం విషయంలో, గ్రంథాలయ ఏర్పాటు, యువతకు ఏమన్నా భరోసా ఇస్తున్నారా మీరు? ఏమన్నా మేము గ్రంథాలయం ఆల్రెడీ గ్రామ పంచాయతీలో ఉంది, దానికి బుక్స్ కానీ మెటీరియల్ కానీ సంబంధించిన తెప్పించి వాళ్ళకి ఇంట్రెస్ట్ తీసుకొని మంచిగా విద్యాపరంగా అందించగలుగుతాం అనుకుంటున్నాం. ఇంకోటి, యూత్కు ప్రతి పండగకు, ఫెస్టివల్కు మాకు క్రికెట్ మ్యాచ్ కానీ, కబడ్డీ మ్యాచ్ కానీ ఆడతామన్నారు. కొద్దిగా మా గ్రామ పంచాయతీలో అనుకూలంగా ప్లేసులు లేవు. ఆ ప్లేసులు చూపించి వేరే కాడ నీట్గా చెప్పినా కానీ ప్రతి పండగకు టోర్నమెంట్ ఆడిపించి వాళ్ళకు ఎంకరేజ్మెంట్గా ఉండి ఎంకరేజ్ చేసి ఆటలలో మంచి మెరుగ్గా ఉండేటట్టు హెల్ప్ చేస్తానని తెలుసు. సార్, గ్రామ స్థాయిలో విద్యా వైద్యాన్ని ఏ విధంగా బలోపేతం చేస్తారు? గ్రామ స్థాయిలు అంటే ఇప్పుడు అందరూ గవర్నమెంట్ స్కూళ్ళని చెప్తున్నాం, ప్రజెంట్గా వినట్లేరు. ఒకరిని చూసి ఒకరు ప్రైవేట్ స్కూల్ వెళ్ళడం జరుగుతుంది. కొద్దిగా సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో మంచిగా చెప్పడం జరుగుతుంది. మనకు టీచర్లను కూడా మంచిగా ఇప్పుడు ప్రతి స్కూల్కు, ప్రతి గ్రామానికి పంపిస్తారు కాబట్టి మంచిగా చెప్తారని చెప్పేసి వాళ్ళకి చెప్పి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటట్టు వాళ్ళకు నేను ముందుండి చెప్పి చేర్పియగలుగుతా. సో గ్రామ స్థాయిలో వనరుల పరిరక్షణ కావచ్చు, చెట్ల పెంపకం కావచ్చు, వీటన్నిటిని పరిరక్షణకు ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు మీరు? చెట్ల పరంగా కూడా నేను మన గ్రామ పంచాయతీలో పెట్టారు. ఇంకా కూడా మనం ఏమన్నా మన ఖాళీ స్థలాలు కానీ, రోడ్డు కానీ, గవర్నమెంట్ భూమికి సంబంధించిన దాంట్లో కూడా చెట్లు మంచిగా పెట్టి వాటర్ టైం టు టైం, వారానికి 1 టైం 2 టైం అంటే సీజన్ బట్టి పోపించి మంచిగా చెట్లను కూడా అభివృద్ధి చేసి మనకు పర్యావరణ పరిరక్షణ చేస్తా, ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు గ్రామ స్థాయిలో ప్రధాన సమస్యలు భూ సమస్యలు వస్తుంటాయి, దాంతోపాటు కూడా కుటుంబ సమస్యలు, తగాదాలు అవి వస్తుంటాయి. దానికి ఆ సమస్య పరిష్కారానికి అంటే గ్రామ పెద్ద సర్పంచ్ ఉంటాడు కాబట్టి ఆ సర్పంచ్ దగ్గరికి వస్తుంటారు. వివిధ సమస్య గ్రామంలో వివిధ ప్రజల మధ్య వివిధ సమస్యలు, ఆ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ దగ్గరికి వస్తుంది. ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఎలాంటి చొరవ చూపుతారు? పార్టీలకు అతీతంగా ప్రజలకు ఏ విధంగా సేవలు అందిద్దామని అనుకుంటున్నారు? పార్టీ పరంగా సంబంధం లేదు, గ్రామ పంచాయతీ కాబట్టి. ఇప్పుడు మేజర్ గ్రామ పంచాయతీలలో మన పార్టీతో సంబంధం లేదు కాబట్టి వాస్తవానికి భూముల విషయానికి వస్తే ఏదైనా సమస్య ఉంటే
అసలు భూమి ఎవరిది, అది ఏం కథ రికార్డు పరంగా తీసి ఎవరి భూమిలో వాళ్ళు ఉంటే వాళ్ళకే న్యాయంగా చెప్పి చిన్నైనా పెద్దయినా వాళ్ళకు సమాధానం చెప్పి ఒప్పిస్తాను. ఒప్పించి రియాలిటీగా ఓల్డ్ అనేది తెలియజేసి వాళ్ళకు పట్టాలు చేపించే బాధ్యత నాది. ప్రధానంగా సమస్య గ్రామంలో కుక్కల బెడద కోతుల బెడద ఉన్నది. దాని నివారణకు ఏమైనా చర్యలు చేపడతారు? ఆల్రెడీ మా ఊళ్ళో పెద్ద మనుషులు అడిగిర్రు, కోతులు చాలా ఉన్నాయంటే ఖచ్చితంగా నేను సర్పంచ్ కాగానే ఫస్ట్ పని కోతులు వెహికల్ పెట్టి పట్టుకొని వాళ్ళ ద్వారా సిబ్బందిని పట్టుకొని తీసేస్తానని హామీ ఇచ్చిన వాళ్ళకి ఆల్రెడీ. ఖచ్చితంగా దాన్ని 100% చేస్తాను. ఎందుకంటే మా ఊర్లో ఆల్రెడీ ఒక వ్యక్తిని ఖర్చి హాస్పిటల్ కొద్ది ఇబ్బంది పడి కవర్ అయ్యాడు. అందువల్ల ఎక్కువ ప్రాబ్లం ఉందన్నట్టు కోతులు పెడతా. కోతులతోని ఖచ్చితంగా చేస్తాను. కుక్కలంటే అంత ఘనంగా లేవులే కానీ కొన్ని సాధకునే ఉన్నాయి, అట్లాంటి దానికి కూడా సహకరిస్తా, ఖచ్చితంగా చేస్తాను. గ్రామంలో బెల్ట్ షాపుల సమస్య బాగా ప్రధానమైంది. ఎంతోమంది తాగుడు బానిసపై కుటుంబాలే చిన్న భిన్నమవుతున్నాయి. అలాంటి మహిళలకు కావచ్చు తాగుడుకు బానిస కాకుండా ఎలాంటి భరోసాను కల్పిస్తూ మీ ప్రచారం కొనసాగుతుందంటారు? వాస్తవానికి ప్రతి గ్రామ పంచాయతీలో మత్తు మందుకు బానిసలు అయ్యారు. కొద్ది బెల్ట్ షాపుల వాళ్ళకి కానీ ఆ తాగేటోళ్ళకి కానీ తాగొద్దని చెప్పి కోరుకుంటాను. అంతకు ఒకవేళ మనతో వినలేని పరిస్థితి ఉన్నప్పుడు పోలీసుల దృష్టి తీసుకుపోయి షాపులను కానీ వాళ్ళకి కానీ పనిష్మెంట్ ఇప్పించి 100% తగ్గడానికి ప్రయత్నం చేస్తాను. దానివల్ల మర్యాద లేకుండా కూడా తయారవుతుంది ప్రతి గ్రామం వల్ల. మత్తు పదార్థాన్ని తగ్గియాలని నా కోరిక మెయిన్. సార్ గ్రామంలో ఇప్పుడు ఓట్ల పండుగ వచ్చింది. ఓటు అంటే పవిత్రమైనది. ఓటుని మద్యానికో మనికో అమ్ముకోవడం జరుగుతుంది. ఆ ప్రలోభాలకు రాజకీయ పార్టీలు గురి చేస్తున్నాయి. ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం కలిగి ఉండాలంటారు? మీరు ఆ ప్రజలకు అలాంటి సంస్కృతి పోవడానికి మీ ప్రచార చర్య ఏ విధంగా ఉంది? ఆ సంస్కృతి పోవడానికి మీరేమైనా కృషి చేస్తున్నారా గ్రామ స్థాయిలో? ముఖ్యంగా ఓటర్లు ప్రతి గ్రామ పంచాయతీల మందుకు డబ్బులకు బానిసలు అవుతారు. కానీ అలాంటి గెలుపు నాకు ఇష్టం లేదన్నట్టు మత్తు కానీ పైసలు కానీ పంచకుండా ఇష్టంతో ఓట్లేసి గెలిపించుకుంటే నాకు పేరు ఉంటుంది. నేను కూడా వాళ్ళకు పని 100% చేయగలుగుతానని నా యొక్క కోరిక. 100% మంచిని గమనించి ఎవరైతే పని చేస్తారు, ఎవరైతే గ్రామ పంచాయతీని డెవలప్ చేస్తారు, ఒకవేళ ఆపద వస్తే ఆదుకుంటారు అని గుర్తించి మంచి వ్యక్తికి ఓటేయమని చెప్పి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను కానీ ఇంకా అదర్ పర్సన్స్ కానీ ఎవరు మంచి వాళ్ళు అయితే వాళ్ళకి ఓటేయాలని అనుకుంటున్నాను. నేను మత్తు కానీ పైసలు కానీ తీసుకోకుండా ఓటేయాలని చెప్తున్నాను. ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి చెందుతారు? ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు? చదువుకున్న వ్యక్తి చూడాలి, వ్యక్తిపరంగా క్యారెక్టర్ పరంగా మంచోడు చూడాలి, ఆపద వచ్చినప్పుడు ఆదుకునేటట్టు చూడాలి. ఇక్కడ వీధి లైట్ పోయిందంటే వీధి లైట్ వేపేసేటట్టు ఉండాలి. గ్రామ పంచాయతీలో మాకు ఇంటికి నల్ల రావట్లేదంటే యాక్షన్ తీసుకొని ఏంది సమస్య అని తెలుసుకొని అట్లాంటి యాక్షన్లో పాల్గొని మనకు వాటర్ ఏమంటే అందజేసేటట్టు చేయాలి. ఏ ఆపద వచ్చినా ఆదుకునే వ్యక్తిని ఎన్నుకోమంటున్నా. ఆపద వస్తే కూడా నేను 100% వాళ్ళకి ఆదుకోవటానికి కూడా అంతరాత్మకు తెలుసు. ఊళ్ళో ఇప్పుడు మా ఊర్లో 6 క్యాండిడేట్ నిలవడం జరిగింది. 6 క్యాండిడేట్ కంటే కూడా నేను చెప్పడం కాదు, జనాలలో కూడా అదే మార్పు ఉంది. మీరు కూడా తెలిసి కనుక్కోండి. ఊర్లలో 100% నేనే మనకు న్యాయం చేయగలుగుతానన్న ఆలోచన జనాల దృష్టిలో చాలా ఉంది. నేను గొప్ప చెప్పుకోవడం కాదు, వాళ్ళ దృష్టిలో కూడా అదే ఉంది. కాబట్టి నన్ను ఓటేసి గెలిపిస్తారని నాకు 100% నమ్మకం ఉంది. సార్ ఫైనల్గా సార్ ఈ శివర్ల రజిత శ్రీను యాదవ్ గారికి ఈ గ్రామ ప్రజలు ఓటర్లు ఓటు ఎందుకు వేయాలని అనుకుంటే మీరు ఏం చెప్తారు? ఓటర్లకు ప్రజలకు ఏం భరోసానిస్తారు మీరు? ప్రజలకు మేము గెలిచి ఇంతకుముందు గతంలో మా బాబాయ్ సర్పంచ్ చేసిండు 15 సంవత్సరాల కింద. శివర్ల కృష్ణ అనే వ్యక్తి చేసిండు. ఆయన గుర్తింపు మామూలుగా లేదు, మంచిగా డెవలప్ చేసిండు. అదే గుర్తింపు వీళ్ళు తెస్తారని నమ్మకం మీద మమ్మల్ని గెలిపిద్దామని అనుకుంటారు. 100% మేము పని చేస్తామన్నది కూడా అలా హృదయాల్లో 100% ఉంది. వీళ్ళకి వేయాలి, వీళ్ళని గెలిపించాలనే ఆలోచన ఉంది. అందువల్ల మేము కూడా జనాలకు సాయం చేద్దామని. ఏ గుర్తు వచ్చింది? ఏ గుర్తు పోయి ఓటు వేయమంటున్నారు? మా గుర్తు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, నేను బలపరిచిన అభ్యర్థిని. మాకు సర్పంచ్ క్యాండిడేట్గా నా పేరు శివర్ల రజిత శ్రీను యాదవ్. అది అజ్మాపురం గ్రామం, పిఏపల్లి మండలం, నల్గొండ డిస్టిక్. మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ శివర్ల రజిత శ్రీను యాదవ్. మా పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ. మా గుర్తు వచ్చేసి టీవీ రిమోట్ గుర్తు. మీ గుర్తుకు ఓటు వేయాలని మా టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మనవి. అంటే మా వంతు సహాయం మేము ఖచ్చితంగా చేస్తాం. ప్రజల సమస్య మా సమస్యగా భావించి ఊరి జనాలకు న్యాయం జరిగేలా చూస్తాం. సార్ ఇక్కడ ఏదైతే అజ్మాపురం గ్రామం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బయలుదేరి శివర్ల రజిత శ్రీను యాదవ్ గారు గతంలో కంటే అభ్యర్థుల కంటే భిన్నంగా ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామం వైపు
తీర్చిదిద్దడానికి నా శాయశక్తుల కృషి చేసి నిత్యం గ్రామంలో అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలకే నా జీవితం అంకితం అని కూడా శివర్ల రజిత శ్రీను గారు హామీ ఇస్తున్నారు. మరి వేచి చూద్దాం, 17వ తారీఖు నాడు వీళ్ళ భవితం తేలబోతుంది. చూస్తూనే ఉండండి మీ తెలుగు.